నా బైక్ అయితే కొంచెం పార్ట్స్ అయితే చేంజ్ చేస్తున్నా కొన్ని. అంటే పార్ట్స్ ఏమేమి పోయినాయి అంటే విండ్ స్క్రీన్ పోయింది, లివర్ ఇరిగిపోయింది, అండ్ ఈ లివర్ కూడా కొంచెం ప్లే వచ్చేసింది దీంట్లో. ఇది ఒకటే కాకుండా ఇంకా వీల్లో డ్రమ్ రబ్బర్స్ కూడా వెళ్ళిపోయినాయి. డ్రమ్ రబ్బర్స్ కూడా చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్స్ ఇక్కడ ఫేడ్ అంటే ఇక చూడండి, ఇక్కడ స్టిక్కర్స్ కూడా కొంచెం అక్కడక్కడ వెళ్ళిపోయింది. సో స్టిక్కర్స్ కూడా కొత్తగా తెప్పించిన, స్టిక్కర్స్ చేంజ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి ఆర్పిఎంది అడ్జస్టర్ అనమాట. సో ఇది కూడా తెగిపోయింది అండ్ ఇది కూడా తెప్పించిన. బట్ ఇవన్నీ పైన చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం వేయాలంటే ట్యాంక్ ఇవన్నీ తీసేసి అంతా ఫిట్ చేయాలన్నమాట. అండ్ దీంతోపాటు ఈ లోపల ఇంజన్ నుంచి ఫిల్టర్కి వెళ్ళి కనెక్ట్ ఉండే ఒక పైప్ తెప్పించిన. సో ఆ పైప్ కూడా బ్రేక్ అయిపోయింది, ఇంకా పైప్ కూడా చేంజ్ చేయాలి. అండ్ వీటితో పాటు ఇంకా చిన్న చిన్న పార్ట్స్ అంటే చిన్న అయితే ఉన్నాయి. అండ్ ఇండికేటర్స్ కూడా యాక్చువల్గా నేను ఇవి చేంజ్ చేసి డ్యూ కన్నా లేకపోతే RS200 వేద్దామని అనుకున్నా. సో వెళ్ళి బజాజ్ షోరూమ్ అంటే జెన్యున్ పార్ట్స్లో వెళ్ళి కనుక్కుంటే ఒక్క పేరు వచ్చేసి 1020 1100 రూపీస్ ఏమి ఉన్నాయి. సో అందుకే ఇప్పుడైతే మనీ అవైలబుల్ లేక తెప్పియాలి. సో నెక్స్ట్ టైం అయితే ఇండికేటర్స్ కూడా చేంజ్ చేసేస్తా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. పార్ట్స్ అయితే చేంజ్ చేసేసుకుందాం. యూ కెన్ సీ పార్ట్స్ అన్నీ తెప్పించేసిన. అండ్ ఇక్కడ చూడవచ్చు పైపు, ఇవన్నీ పేరింగ్ వచ్చింది కొత్తది, 2 పేరింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది విండ్ స్క్రీన్ ఇది వచ్చేసి. అండ్ దీంట్లోనే ఫ్రంట్ లివర్ కూడా ఉంది. లివర్ కాదు, అండ్ ఇదిగోండి ఇక్కడ 2 లివర్లు, క్లచ్ది బ్రేక్ది 2 లివర్లు అయితే చేంజ్ చేసేస్తున్నా. అండ్ ఇవి డ్రమ్ రబ్బర్స్ కొత్తవి బజాజ్, అంటే అన్నీ ఒరిజినల్ పార్ట్సే తీసుకున్నా. సో ఎప్పుడైనా సరే బైక్కి చేంజ్ చేసేటప్పుడు ఒరిజినల్ పార్ట్సే వేయండి, వేరే అయితే వేయకండి. అండ్ ఈ 2 బోల్ట్స్ వచ్చేసి వెనకాల మడగాడివి, ఆ వెనకాల కనిపిస్తుంది కదా ఆ మడగాడివి. సో ఎలంకి బోల్ట్స్ అయితే స్లిప్ అయిపోయినాయి. సో ఈ 2 బోల్ట్స్ అయితే తెప్పించుకున్నా, దాంతోపాటు వాషర్స్ కూడా తెప్పించిన. అండ్ ఇవి వచ్చేసి స్టిక్కర్స్ 200. అండ్ యూ కెన్ సీ ఇవి 200 స్టిక్కర్స్ 2. అండ్ ఇంకొకటి పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఐడియల్ కంట్రోల్ చేసేది RPMది. సో అది అయిపోయింది, కొత్త తెప్పించేసిన. అండ్ ఇవన్నీ పార్ట్స్ అన్నమాట. ఫస్ట్ గ్లాస్తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇవి 2 కూడా ఎక్స్ట్రా ఇవి కూడా వేయాలి కాబట్టి మొత్తం హోల్ ఇవి అసెంబ్లీని అయితే ఇప్పాలి. ఈ 2 వేయడానికి అయితే మొత్తం డిసెంబుల్ చేయాలి. సిల్ బీమ్ ఇవన్నీ మీటర్ ఇవన్నీ అసెంబ్లీ చేస్తేనే ఈ 2 బయటకు తీస్తుంది. సో అండ్ ఇండికేటర్స్ కూడా తీసేయాలి, వీటికే ఉంటాయి, పేరింగ్స్కే ఉంటాయి ఇండికేటర్స్ కూడా. తీసేద్దాం ఇవైతే. నెంబర్ లింక్ బోర్డులో అయితే 4 ఉంటాయి. సో 4 అయితే ఇప్పుడు ఇప్పేసుకున్నాం. ఇప్పుడైతే బయటకు తీసేస్తాం వైజర్ మొత్తం. బయటకి అయితే వచ్చేసి సో మొత్తం డిసెంబుల్ వేసిన తర్వాత మీకు చూపిస్తా. చూడండి 3 పార్ట్స్గా డివైడ్ చేసిన. సో ఇప్పుడు ఇవి బయటకు వచ్చేసినాయి. ఇంకా లోపల ఉన్న 3 స్క్రూస్ తీసేస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది వేరింగ్ అయితే. చూడడానికి మొత్తం సింపుల్గా అసెంబ్లీలా కనిపిస్తుంది, కానీ దీంట్లో చూసారు ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో. సో ఇప్పుడైతే ఇవి చేంజ్ చేసేద్దాం. ఇంకా బ్రాండ్ న్యూ చూడవచ్చు, మొత్తం ఫిట్టింగ్ అయితే చేసిన. అండ్ కలర్ చూసుకోవచ్చు, ఇంతకుముందు అయితే లేదు, కొత్తవి. ఇప్పుడైతే బైక్కి ఫిట్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు కొంచెం బాగుంది చూడడానికి అయితే, లుక్ అయితే బాగుంది. ఇప్పుడు మామూలు వేయట్లేదు నిజంగా. ఫిట్ చేసేద్దాం. ఇంకా అయితే కొత్త లుక్ వచ్చింది, మొత్తం ఫిట్ చేసేసిన. ఇప్పుడు లివర్స్ 2 వేసేద్దాం. జస్ట్ లివర్స్ అయితే మీరు ఇంటి దగ్గరనే చేంజ్ చేసుకోవచ్చు, వేరే అంటే కష్టం. కానీ లివర్స్ ఎప్పుడైనా ఇరిగిపోతే జస్ట్ ఒక స్క్రూ డ్రైవరు ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం మీకు బైక్లోనే ఇచ్చేస్తాడు వాడు ఒక స్క్రూ డ్రైవరు. సీట్ కింద చూసుకుంటే టూల్స్ అయితే ఉంటాయి. స్క్రూ డ్రైవర్తో స్విచ్ ఇలా బయటకు తీసేస్తే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, స్విచ్ బయటకు తీసేసిన నేను. కొంచెం క్లీన్ చేసి అయితే పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు లివర్ తీసేద్దాం.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ వెళ్ళిపోయింది. అండ్ ఇలా అని ఇలా అంటే వచ్చేస్తుంది క్లచ్ లివర్. అండ్ నేను ఇది ఎందుకు చేంజ్ చేస్తానని చెప్పినా కదా, ఇక్కడ చూడొచ్చు దీంట్లో ఎంత గ్యాప్ వచ్చిందో. నేను మీకు కొత్తది కూడా చూపిస్తా, 2 హోల్స్ మధ్య ఎంత గ్యాప్ ఉందో. సో అందుకనే నేను లివర్ చేంజ్ చేసిస్తున్నా. లివర్ అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేసేద్దాం. అండ్ ఫ్రంట్ సెక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ట్యాంక్ అంటే కార్బొరేటర్, అది ఆర్పిఎం స్క్రూ అయితే ఫిట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు మీరు వీడియో చూసి ఉంటే మీకు అర్థమవుతుండే. ఇంతకుముందు వీడియో 1 వీక్ వీడియో అంటే 1 వీక్ బ్యాక్ తీసిన వీడియో, నేను పెట్రోల్ క్యాప్ ట్యాంక్ లోపల పడేసిన. సో ఇప్పుడు మొత్తం రిమూవ్ చేసి, అంటే ఆర్పిఎం స్క్రూ ఎట్లన్నా అంటే ఆర్పిఎం ఐడ్లింగ్ స్క్రూ ఎట్లన్నా వేస్తున్నాం కదా, సో ఇంకా క్యాప్ కూడా తీసేద్దాం. ఫస్ట్ సీట్ అయితే ఓపెన్ చేద్దాం. నెంబర్ 2. ఇప్పుడు సైడ్ ప్యానల్స్ ఇవన్నీ రిమూవ్ చేయాలి. సైడ్ ప్యానల్స్ అండ్ ఈ ట్యాంక్ ఇది మొత్తం రిమూవ్ చేయాలి. ఇప్పుడు మొత్తం వీడియో అంటే నట్టు ఇట్లా తీయడం కన్నా జస్ట్ ట్రాన్సిషన్ పెట్టడం చాలా ఇష్టం. ఎట్లా అంటే ఇంకా ఫిల్టర్ బాక్స్ ఇట్లా రిమూవ్ చేసేది ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు కార్బొరేటర్ ఫిల్టర్ అయితే మొత్తం తీసేసిన. ఇప్పుడు కార్బొరేటర్ యొక్క కార్బొరేటర్ కూడా ఇప్పేసి ఐడియల్ ఆర్పిఎం అయితే స్క్రూ ఫిట్ చేద్దాం. అండ్ మీకు పైప్ కూడా కొత్తది వేసుకుంటున్నా అని చెప్పినా కదా, ఇవన్నీ పైప్ చూపిస్తాను మీకు. పైప్ కండిషన్ ఎట్లుందో, పైప్కి ఫస్ట్ అయితే కార్బొరేటర్ రిమూవ్ చేద్దాం. పైప్ దాని తర్వాత వస్తుంది, ఎందుకంటే ఐడియల్ ఆర్పిఎం స్క్రూది అప్పుడు నేను ఆల్టరేషన్ చేసిన, సో అది కొంచెం అడ్డం వస్తుంది. ఫస్ట్ కార్బొరేటర్ అయితే రిమూవ్ చేద్దాం. అండ్ చూడండి ఆర్పిఎం స్క్రూ ఎట్లా అంటే అప్పుడు అది విరిగిపోయిన తర్వాత ఆల్టరేషన్ చేసిన. ఇంకా ఒకటి 10 నెంబర్ బోల్ట్ తీసుకొని దానికి వెల్డింగ్ చేసిన. అండ్ ఇక్కడ పైప్ చూడవచ్చు మీరు, పైప్ తీసి చూపిస్తాను మీకు. పైప్ ఆల్టరేషన్ చేసిన, కానీ పైప్ యొక్క ఎయిర్ అయితే ఫిల్టర్లోకి అయితే రాలేదు, ఎందుకంటే ఇక్కడ బెండ్ అయిపోయింది మొత్తం. ఆల్టరేషన్ చేసినా కూడా వర్క్ కాలేదు. అప్పుడు నేను అంత నోటీస్ చేయలే, బట్ ఇప్పుడైతే చేంజ్ చేసేద్దాం ఇంకా. సో ఆర్పిఎం స్క్రూ కూడా కొత్త ఇన్స్టాల్ చేసిన. ఇదిగోండి పాతది అండ్ ఇది కొత్తది. అండ్ పైప్ కూడా చూసుకోవచ్చు, పైప్ కూడా కొత్తది ఇన్స్టాల్ చేసిన. పాత పైప్ అది అండ్ ఇది కొత్త పైప్. సో ఇంకొకటి ఏంటంటే, ట్యాంక్లో నేను అప్పుడు మైలేజ్ టెస్ట్ చేసేటప్పుడు మీకు చెప్పిన ఆల్రెడీ, దీంట్లో క్యాప్ పడిపోయిందని చెప్పి. సో ఇప్పుడైతే క్యాప్ రిమూవ్ చేద్దాము. అండ్ చూడవచ్చు ఆ రోజు చేసిన క్యాప్ ఇది తీసేసినాం ఇప్పుడైతే ట్యాంక్లో నుంచి. ఇప్పుడైతే మొత్తం ఫిట్ చేసేద్దాం యాస్టేజ్. మళ్ళీ ఇంకా చిన్న వర్క్ అయితే ఉంది, డ్రమ్ రబ్బర్లు వేసేయాలా. అండ్ హగ్గర్ నట్స్ అంటే ఈ మడిగడి యొక్క నట్స్ కూడా చేంజ్ చేసేద్దాము. సో చలో లెట్స్ రిపీట్. అండ్ ఇప్పుడు 2 ఎలంకి బోర్డులు ఇవి కొత్త వేయాలా. అండ్ ఇప్పుడు డ్రమ్ రబ్బర్లు కూడా కొత్త వేయాలా. సో ఇప్పేద్దాం ఇవైతే. యాక్చువల్గా ఇవి స్లిప్ అయిపోయినాయి, సో అందుకే హగ్గర్ అంటే ఇది కొంచెం వైబ్రేట్ అవుతుంది బాగా, అంటే కొంచెం సౌండ్ కూడా వస్తుంది, అందుకనే ఇవి కొత్తవి తెప్పించిన. దీన్ని మాత్రం ఇంటికాడ ట్రై చేయకండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు డిస్క్ కూర్చొని పెట్టేటప్పుడు చాలా కష్టమవుతుంది. అండ్ ఈ టైర్ కూడా కొంచెం వెయిట్ ఉంటుంది, సో ఎక్సెల్ పెట్టే టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మెకానిక్ల దగ్గరికి వెళ్ళి ఏమన్నా సరే టైర్కి సంబంధించిన అయితే ఆ దగ్గర అయితే చేయించుకోండి. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో మీరు చేసుకోగలుగుతారంటే యూ కెన్ ట్రై. టైర్ అయితే ఇప్పేసిన, మీరు చూడవచ్చు పాత డ్రమ్ రబ్బర్లు ఎట్లున్నాయో. వీటిలలో కొంచెం గ్యాప్ అయితే ఎక్కువ వచ్చేసింది, అంటే ఈ ఏరియా ఇది చూపిస్తారు కదా, ఈ ఏరియాలో గ్యాప్ ఎక్కువ వచ్చింది. అండ్ మీరు కొత్తగా చూసుకోవచ్చు, కొత్త దాంట్లో అంత గ్యాప్ అయితే ఉండదు. అందుకని మనకి ఇనిషియల్ పవర్ కావాలంటే ఇందులో ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు గ్యాప్లు వచ్చినప్పుడు చేంజ్ చేసుకోండి ఇవి. సో ఇప్పుడైతే కొత్త అయితే వేద్దాం.
అయిపోయింది. అండ్ చూసుకోవచ్చు ఇప్పుడు ప్లే అయితే అంతగానం అయితే అంటే పాతదానికన్నా ఇప్పుడు ప్లే ఉండదు. ఇదిగోండి మీకు వీడియోలో అంత ఏర్పడుతుందో నాకు తెలీదు, బట్ నాకైతే చేతితో చూస్తే ఏర్పడుతుంది. ఇప్పుడైతే ప్లే లేదు. అండ్ కొంచెం చైన్ టైట్ చేసేసి అండ్ మడగాడు కూడా ఇంకా ఫిట్ చేసేద్దాం. దానికైతే కొత్త బోల్ట్ అయితే తీసుకొచ్చిన చూడొచ్చు మీరు. ఇవి కొత్త బోల్ట్లు, ఎలంకి బోల్ట్. ఇవి కొత్త, పాత అయితే మొత్తం అవి ఓవర్నౌట్ అయిపోయినాయి. ఇక పాత అయితే ఇవి వెళ్ళిపోయి మొత్తం అయిపోయింది దీని పని. కొత్త అయితే ఇన్స్టాల్ చేసిద్దాం ఇంకా. చలో. అండ్ దీస్ ఆర్ ఓల్డ్ బోల్ట్స్, దీస్ ఆర్ న్యూ బోల్ట్స్. సో కొత్త బోల్ట్స్ అయితే ఎక్కిచ్చేస్తున్నా. అండ్ ఫైనల్గా బ్రో మొత్తం అయితే బైక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నీ వేసేసిన, పార్ట్స్ అన్నీ చేంజ్ చేసేసిన, బట్ చైన్ ఒక్కటి క్లీన్ చేయాలి. ఇంకా ఆయిల్ చేంజ్ ఒక్కటి బాకీ ఉన్నది అంతే. ఆయిల్ చేంజ్ ఇంకొక 1000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత చేంజ్ చేసేస్తా. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది అయితే పార్ట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదన్నా పార్ట్ పోయింది అనుకోండి, సర్లే తర్వాత వేయించుకుందాం, ఆ మనీ లేవని చెప్పి. సో అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అయితే బైక్కి ఇంపార్టెంటే. ఏ పార్ట్ అయినా సరే మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, అది ఫ్యూచర్లో దేనికి దారి తీస్తుందో మనకు తెలియదు. సో అందుకనే 10 రూపాయలతో పోయేది కాస్త 100 రూపాయల దాకా తెచ్చుకోవద్దు. కాబట్టి నేను అందుకని నా బైక్లో అన్ని పార్ట్స్ అయితే ఏమేమి పోయినాయి మొత్తం ఒకటేసారి ఇన్స్టాల్ చేసేసిన. ఐ హోప్ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో పార్ట్స్ అయితే నెగ్లెక్ట్ చేయకండి, ఒకటి కాస్త 2 తెచ్చుకోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.